అమ్మా బైరెడ్డి ఇప్పుడు శ్రీరెడ్డిని ఎవరు గుర్తించట్లేదు అంటున్నారు. మంచి పాయింట్. అర్థమైంది. ఆవిడ తపన, ఆవిడ తాపత్రం నాకు తెలిసింది. ఇప్పుడు బైరెడ్డి కూడా వయసులో ఉన్నాడు, పొరకలు వేస్తున్నటువంటి వయసు, ఉత్సాహమైనటువంటి ఉత్సుకతతో కూడినటువంటి వయసు. కాబట్టి నువ్వు ఎలాగో వన్ సైడ్ లవ్ కాబట్టి ఒకసారి ప్రపోజ్ చేయి, వెళ్ళు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి దగ్గరికి వెళ్ళు. అతను కూడా పట్టేసుకుంటారు. అతనికి ఏముంది ఇప్పుడు, ఇద్దరు కలిసి ఒకరినొకరు అర్థం చేసుకోవడమే నిజమైనటువంటి పరమార్థం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వెళ్ళి బైరెడ్డిని పిలిపించుకొని ఇద్దరు మాట్లాడుకొని ఏమ్మా ఏంది పరిస్థితి ఏంది అనుకుంటే వాళ్ళ ఇష్టాలు వాళ్ళవి. నగిరి శాసనసభ్యురాలు పర్యాటక శాఖ మంత్రిగా కూడా చేసినటువంటి ఆర్కే రోజా, ఈవిడిది ఒక్కసారి మనం గమనించినట్లయితే చూడండి, శ్రీమతి ఆర్కే రోజా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఈవిడ 2021/11/30న 20 మందికి విఐపి బ్రేక్ దర్శనాలు ఇచ్చింది. 20 మందికి విఐపి బ్రేక్ దర్శనాలు ఇచ్చింది. కావాలంటే ఒకసారి నేను ప్రింట్ తీసుకున్నా, అంటే అధికారికంగా రిలీజ్ చేసిన దాన్ని కొండ మీద నుంచి వచ్చిన ఒక పేపర్ని నేను ప్రింట్ తీసుకున్నా. మీరు మామూలుగా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా కూడా ఇది దొరుకుతుంది. 20 మందికి ఎం శ్రీనివాస్ చక్రవర్తి, కె అశోక్ గౌడ్, ఎన్ రామ్మోహన్, ఆర్ లక్ష్మణ్ పెరుమాల్, ఈయన చెన్నై అనుకుంటా. మార్నింగ్ విఐపి బ్రేక్ దర్శనం ఆన్ 1/12/2021 ఫాలోయింగ్ బై బెలో నేమ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. కింద ఆవిడ సంతకం పెట్టినటువంటి ఈ పేపరు. ఇంకొకటి ఏంటంటేనండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈయన ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో విఐపి బ్రేక్ దర్శనాల్ని 58 మందిని పంపించాడు ఒకటే రోజు. 58 మందిని ఒకే రోజు విఐపి బ్రేక్ దర్శనాన్ని పంపించినాడు. చూసుకోండి ఒకసారి. కావాలంటే ఈ డేటు కూడా చెప్తా. 2024 2వ నెల 12వ తారీఖు డాక్టర్ పి రామచంద్రారెడ్డి ఎంఏ పిహెచ్డి. చూడండి, ఆయన సంతకం కూడా పెట్టాడు. 58 మందిని కూడా పంపించినాడు. అంటే పాపం ఏ క్యాడర్ అయినా, ఏ కేటగిరీ అయినా, ఏ ఎంపీ అయినా, ఏ క్యాబినెట్ మినిస్టర్ అయినా, ఏ సెంట్రల్ మినిస్టర్ అయినా, ఏ శాసనసభ్యులైనా, ఏ గెజిటెడ్ ఆఫీసర్ అయినా, ఏ సెలబ్రిటీ అయినా, ఏ విఐపీ అయినా, అధికారులు జడ్జిలైనా, ఏదైనా కూడా టీటీడీ బోర్డులో ఒక రూల్ ఉంటుంది. ఎంతమందిని పంపించవచ్చు అనేది ఒక శాసనమో, ఒక ఫార్ములానో, ఒక ఫండమెంటల్ థియరీ ఉంటుంది. వీళ్ళు అడ్డదిడ్డంగా సంబంధం లేకుండా 151 సీట్లు వచ్చిన అధికార గర్వంతో, అహంకారంతో, అధికార దుర్వినియోగంతో 58 మందిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, 20 మందిని రోజా, అంటే ఒక్క రోజులో అతను 58 మందిని, ఈవిడ 20 మందిని పంపించిందంటే 151 శాసనసభ్యులు, 22 మంది ఎంపీలు, ఇంకా సెంట్రల్ మినిస్టర్లు, క్యాబినెట్ మినిస్టర్లు, అంటే ఇద్దరే ఇంతమందిని పంపిస్తే ఒక రోజులో 365 × 5 సంవత్సరాల్లో ఈ ఎంపీలు, సెంట్రల్ మినిస్టర్లు, క్యాబినెట్ మినిస్టర్లు, శాసనసభ్యులు వీళ్ళందరూ కలిసి వాళ్ళు ఒక్కొక్క లెటర్ హెడ్ మీద ఎంతమందిని పంపించుంటారని నేను అడుగుతా ఉన్నా.